సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల మరమ్మతుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు జిల్లా రోడ్డు భవనాల శాఖ ఎస్సీ తెలిపారు. గురువారం చిత్తూరు ఆర్ఎండ్బి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా రహదారుల మరమ్మతుకు నోచుకోకపోవడంతో గుంతలమయమై ప్రజలు ఇబ్బందులు కలుగుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా గుడియాత్తం టు చిత్తూరు రోడ్డు అధ్వానంగా తయారైనట్లు తెలిపారు. గుడియాత్తం చిత్తూరు రోడ్డు కోసం 12 కోట్ల రూపాయల ప్రతిపాదన పంపడం జరిగిందన్నారు. జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో మరమ్మతుల కోసం 4.75 కోట్ల రూపాయల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదన సిద్ధం చేసి పంపామని, 2-3 నెలల్లో నిధులు జమ రాగానే పనులు పూర్తి చేస్తామని ఎస్సీ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాన్లీ జోన్స్ కూడా పాల్గొన్నారు. నా పేరు ఉమామేశ్వర రెడ్డి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పాట్ హోల్స్ రిపేర్ కాను ప్రతిపాదనలు పంపి ఉన్నాము. దాదాపు 4.95 crores పంపి ఉన్నాము. అలాగే 2 వర్కులకు రోడ్ సేఫ్టీ ఇంటర్వెన్షన్స్కు బ్లాక్ స్పాట్స్ క్లియర్ చేయడానికి 2 వర్కులకు గాను 4.5 lakhకు 2 అవి. అలాగే కుప్పంకు సంబంధించి చీఫ్ మినిస్టర్ గారు విజిట్ చేసిన కుప్పం చీఫ్ మినిస్టర్ గారు డైరెక్షన్స్ ప్రకారము కుప్పంకి స్పెషల్ రిపేర్స్ గురించి ప్రతిపాదనలు కూడా పంపి ఉన్నాము. అలాగే మేజర్గా డ్యామేజ్ అయిన చిత్తూరు గుడియాత్తం రోడ్డు దానికి కూడా 10 కోట్లకు ప్రతిపాదనలు పంపి ఉన్నాము. అవి వచ్చిన వెంటనే టేకప్ చేస్తామని తెలియపరుస్తున్నాము. యాన్యువల్ మెయింటెనెన్స్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్పింది అనేది ఇదంతా రాస్తే